మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. చంద్రబాబు క్యాబినెట్లో ఎవరికి అవకాశం వస్తున్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు కడప జిల్లాలో నెలకొన్నాయి. ప్రధానంగా ఇప్పుడు పోటీ చేసిన వారిలో కొత్త ముఖాలు ముగ్గురు కావడంతో కడప నుంచి మాధవిరెడ్డి, అదేవిధంగా రాయచోటు నుంచి మండిపల్లె రామప్రసాద్ రెడ్డి, కమలాపురం నుంచి పుత్తా చైతన్యారెడ్డి, అదేవిధంగా కోడూరు నుంచి ఆరవ శ్రీధర్, వీళ్ళంతా కూడా కొత్త ముఖాలే. వీళ్ళంతా కూడా అసెంబ్లీలోకి కొత్త ముఖాలే అని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో అటు కడప జిల్లా నుంచి మాధవిరెడ్డితో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కుతున్నటువంటి ప్రచారం కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఓ రకంగా సీనియర్ నేత 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి వరదరాల్ రెడ్డి కావడంతో వరదరాల్ రెడ్డికి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. తన రాజకీయ అనుభవాన్ని ఆసరాగా చేసుకొని పార్టీని మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో వరదరాల్ రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే కొంతమంది కీలక నేతలు కూడా ఆయన పేరును ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి యువ ఎమ్మెల్యేలు కూడా నంద్యాల వరదరాల్ రెడ్డికి ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా నంద్యాల వరదరాల్ రెడ్డి సీనియర్ నేత కావడంతో కూడా ఆయనకు ఇస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే పెద్ద వ్యక్తి కావడం, అదేవిధంగా పొద్దుటూరులో రకంగా అసాంఘిక సామ్రాజ్యం ఏలుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయాలన్నా, అదేవిధంగా కడప జిల్లాలో పార్టీ బలోపేతం కావాలన్నా నంద్యాల వరదరాల్ రెడ్డితోనే సాధ్యం. ఎందుకంటే చివరి ఎన్నికలు కావడం, అదేవిధంగా ఆయన ఈ వయసులో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి అటు ప్రొద్దుటూరు నుంచి భారీ మెజారిటీతో గెలవడం, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన పేరును కూడా ఒక రకంగా అభ్యర్థించారు. అంటే ఆయన పేరు కూడా కొంత ప్రతిపాదించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వరదరాల్ రెడ్డి మొదటి నుంచి కూడా ఏకంగా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఈసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా ఒక రకంగా ఆయనకు మంచి పట్టుంది, జిల్లాలో మంచి చేయగలనటువంటి భావన. ఎందుకంటే వృద్ధుడు ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడన్నటువంటి భావన కూడా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయనను ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే మంచిదన్నటువంటి ఆలోచన కూడా అటు అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కొంతమంది నేతలు కూడా ఆయన పేరును కూడా ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక కీలక నేత, తెలంగాణకు చెందినటువంటి కీలక నేత కూడా ఏదైతే వరదరాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీ అధినేత కూడా చంద్రబాబు కూడా ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఖచ్చితంగా వరదరాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కితే అటు కడప జిల్లా వ్యాప్తంగా అభివృద్ధితో పాటు ఏదైతే అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా అరాచక శక్తులు అడ్డుకట్ట వేయడంతో పాటు కడప జిల్లాలో పార్టీని మరింత బలోపేతం దిశగా వరదరాల్ రెడ్డి అడుగులు వేస్తానన్నటువంటి భావన వినిపిస్తున్న తరుణంలో ఆయన పేరు కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి భావన వినిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఆయనకే మంత్రి పదవి దక్కుతున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం సీనియర్ నేత కావడం, అదేవిధంగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి అపారమైన రాజకీయ అనుభవం, ఇవన్నీ కూడా ఆయన మంత్రివర్గంలో ఏదైతే చంద్రబాబు మంత్రివర్గంలో అవకాశం లభించే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన వినిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కడప జిల్లా నుంచి వరదరాల్ రెడ్డికే మంత్రి పదవి దక్కుతున్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.